సో ఈ క్వాలిటీ నేను చెప్పేదాన్ని మీరు హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా? అది ఎవరికో కూడా చెప్పండి, మీ టీంలో నుంచి ఎవరైనా అయి ఉండొచ్చు అది. ఓకే, ఒకటి బద్ధకం. ట్రాన్స్ఫర్ ఎవరికి? డైరెక్టర్ కమల్. ఓ, అంటే ఆ క్వాలిటీ అతనిలో కొంచెం ఉందంటారా? ముందు లేదు కాబట్టి కమల్ కొంచెం తీసుకోండి, రిలీజ్ తర్వాత కొంచెం బద్ధకంగా ఉండండి మీరు. ఓకే, నెక్స్ట్ పంక్చువాలిటీ. రాసి చాలా ఉంది. నేను చాలా పంచువల్గా ఉన్నాను. అంటే ఉంది, బట్ నాది కూడా నీకు ఇచ్చేస్తా, ఇంకా ముందు ఉంటావు కదా. డబుల్ పంక్చువల్ అంటే ఈ రోజు మార్నింగ్ 9 o'clock షార్ట్ అయితే నువ్వు ముందు రోజు నైట్ అక్కడ ఉంటావు సెట్ లో. బడ్జెట్ మరి నైట్ స్టేకి బడ్జెట్ దాము గారు చూసుకుంటారు, దాము గారు చూసుకుంటారు బడ్జెట్. ఓకే, ఇప్పుడు రాసి ఇది నీకు సెల్ఫ్ అడిక్షన్ అనే ఈ క్వాలిటీని నువ్వు హోల్డ్ చేసుకుంటావా? అంటే అద్దంలో చూసుకొని నేను బాగున్నానా అని ఇప్పుడు కూడా నేను అక్కడే చూసుకుంటున్నాను. క్యూట్ ఉన్నావు కదా, కానీ నాకన్నా కాదులే. లేదా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తావా? కాదు, నాకు ఇంకా కావాలి హోల్డ్, ఇంకా కావాలి హోల్డ్ సెల్ఫ్ అడిక్షన్. ఏం చేసుకుంటావు ఇంత అందం? మిర్రర్లో చూసుకుంటాను నేను, ఇలా కెమెరాలో కూడా. అబ్బా. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ నిన్నే అడుగుతున్నా, ఓవర్ యాక్టింగ్. హోల్డ్ చేసుకుంటావా లేకపోతే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేస్తావా? చేస్తే మీ టీంలో ఎవరికి ఇస్తావు? డిఓపి గారు ఉన్నారు, ఆర్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు. మ్యూజిక్ త్వరగా చెప్పము. చాలా వచ్చు యాక్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్కి చాలా వచ్చు, సార్కి కూడా. ఐ థింక్ డిఓపి గారు చాలా కామ్గా ఉంటారు. కామ్గా ఉంటారా? చాలా. ఓకే, బిహైండ్ ద కెమెరా కదా, అందుకని అనుకుంటా. సార్ మీకు ఇవాళ యాక్టింగ్ ఒకటి ట్రాన్స్ఫర్ చేశారు, మీరు రేపు మార్నింగ్ లేచేసరికల్లా మీకు మొత్తం యాక్టింగ్ వచ్చేస్తుంది, నవరసాలు. ఏది ఒకసారి నవ్వండి. చూసారా ఎంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అయిందో అది? అబ్బా, అసలు వాట్సాప్ మెసేజ్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళదు, అంత ఫాస్ట్గా వెళ్ళింది. నవీన్ గారు, ఫిట్నెస్ ఆబ్సెషన్ అండి. ఎవరికి మీరు హోల్డ్ చేస్తారా ట్రాన్స్ఫర్ చేస్తారా? హోల్డ్ చేస్తా. అదేనండి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎలా హోల్డ్ చేస్తున్నారు మీరు ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి అని. తక్కువ తింటూ వర్కౌట్ చేయటం. కమల్కి కావాలంటే అది, కమల్కి కొంచెం ఇవ్వండి. ఓకే, ద నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్, డైలాగ్ మెమరీ. ఇది హోల్డ్ చేస్తారా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తారా? హోల్డ్ చేస్తా చాలా. రాసి ఐఎమ్ సో సారీ, ఇది నీకు అవసరం లేదు. ఐ థాట్ ఎక్స్ట్రాగా నీకు ఇందాక ఇచ్చినట్టుగా ఇస్తారేమో అనుకున్నాను, కానీ లేదు. సరే, ఇప్పుడు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను నేను మీకు. ఆ పిక్చర్స్లో ఉండేటువంటి పర్సనాలిటీస్లో ఉండే ఒక క్వాలిటీని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే వాట్ ఈస్ దట్ క్వాలిటీ చెప్పండి మీరు. ఓకే, పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. ఇది నవీన్ గారికి. పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఒక్క క్వాలిటీ, ఫోకస్. ఐఎమ్ డామ్ షూర్ అసలు ఈ సో ఫోకస్డ్ మ్యాన్. సో యూత్ కూడా తీసుకోవాల్సింది అదే, దట్ ఫోకస్ ఫ్రమ్ అల్లు అర్జున్ గారు. ఓకే, ద నెక్స్ట్ పిక్చర్, మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఏ క్వాలిటీని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం? హంబుల్నెస్. ఎస్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. అండ్ డూ యూ వాంట్ టు టేక్ ఎనీ క్వాలిటీ రాసి? అల్లు అర్జున్ గారు, ఐ లైక్ హిస్ వర్సిటాలిటీ అ లాట్. అన్ని మూవీస్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. సో వర్సిటాలిటీ అనే క్వాలిటీ ట్రాన్స్ఫర్. ఎస్. అండ్ చిరంజీవి గారు చాలా కామ్గా ఉంటారు. ఓకే, చాలా ప్లెజెంట్గా ఉంటారు. ఓకే, ఆ క్వాలిటీ. సో కామ్ అండ్ ప్లెజెంట్నెస్ ట్రాన్స్ఫర్. ఎస్, ట్రాన్స్ఫర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్, మహేష్ బాబు గారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి నుంచి ఏ క్వాలిటీ మనం ట్రాన్స్ఫర్? కమల్ గారిని అడుగుదామా? కమల్ చెప్పండి. సూపర్ స్టార్ గారి దగ్గర నుంచి తీసుకునేది ఇష్యూ ఏదైనా సరే చిన్న స్మైల్ తోటి లైట్ తీసుకోవడం. మొత్తాన్ని కలిపితే ఒక వర్డ్లో చెప్పండి. లైట్ తీసుకోవడం, అంతే అండి. లైట్ తీసుకోవడం, పిచ్చి లైట్ తీసుకోవడం. ఐఎమ్ రియలీ సారీ, కానీ నేను ఇప్పుడు లైట్ తీసుకోకుండా నా షాడో మీ మీద వేసాను. ఓకే, ఇప్పుడు మీరు లైట్ తీసుకున్నారు. ఓకే, రాసి, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? బ్యూటీ అండి. బ్యూటీ, హ్యాండ్సమ్ బ్యూటీ అన్ని ట్రాన్స్ఫర్. ఎప్పుడు చూస్తామో ఏమిటో, వారణాసి ప్రీ రిలీజ్లో కలుద్దాం. ఓకే, నెక్స్ట్ పిక్చర్, ఎన్టీఆర్. నవీన్ గారు డైలాగ్ డెలివరీ. అది ఆల్రెడీ ఇందాక మీ గురించి కూడా అదే అనుకున్నాము, డైలాగ్ డెలివరీ అండ్ మెమరీ గురించి, మీ గురించి కూడా అదే అనుకున్నాము. ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో, ఆఫ్ కోర్స్. అండ్ ద నెక్స్ట్ పిక్చర్, ప్రభాస్.
రాసి చూస్తూ ఉండిపోయావా చెప్పు, లేదంటే మన మ్యూజిక్ డైరెక్టర్ని అడగదా? మ్యూజిక్ డైరెక్టర్ని అడుగుతాను. చెప్పండి కళ్యాణ్ గారు. స్టైల్, పవర్ఫుల్ ఐస్, ఐ మీన్ లుక్స్. ఇప్పుడు పవర్ఫుల్ ఐస్ అవన్నీ చేయలేనండి నేను, కానీ మీరు క్వాలిటీ ఒకటి చెప్పండి ఏంటి అని. అంటే ఇప్పుడు అలాగా ఇందాక వర్సిటాలిటీ అట్లా. లైక్ వాయిస్, ద వే హీ డెలివర్స్, ద వే హీ టాక్స్. సో హిస్ డైలాగ్ డెలివరీ స్టైల్ అండ్ హిస్ వాయిస్, ద పవర్, ఎస్. ఓకే, అండ్ ఐ థింక్ ఇట్స్ ద లాస్ట్ పిక్చర్ ప్లీజ్. ద లాస్ట్ పిక్చర్ వడ్డే నవీన్ గారు. నవీన్ గారి నుంచి ఇప్పుడు కమల్ ఇంత మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి నవీన్ గారి నుంచి ఏ క్వాలిటీని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు? విల్ స్టార్ట్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు. పంక్చువాలిటీ మ్యామ్. ఫస్టే వచ్చి కూర్చుంటారు సెట్లో, భయమేస్తుందా? కమల్. కామ్గా ఉండడం అండి, వెరీ కామ్ అండ్ కంపోజ్నెస్. సార్ తోటి నేను త్రూ అవుట్ ది జర్నీ నాకు అదే అనిపించింది. అది తీసేసుకున్నాను ఆల్రెడీ నేను. చాలా ప్రశాంతంగా ఉండడం. ఐ విల్ ట్రాన్స్ఫర్ ద, ఐ ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్ ఇట్. పేషెన్స్, కామ్నెస్ నాకు కావాలి. సో లిటిల్ బిట్ అంటే ఇప్పుడు పేషెన్స్ కామ్నెస్ మనం చూసామంటే అక్కడ ఏదో ఘోరం జరిగి ఉంటుంది, అప్పుడు ఆయన పేషెంట్గా ఉన్నాడు. అక్కడ మీరు క్రియేట్ చేసిన ఆ ఘోరం ఏంటి చెప్పండి మీరిద్దరు, ముఖ్యంగా ద డైరెక్టర్ అండ్ హీరోయిన్ మీరిద్దరే ఆయన పేషెన్స్ కామ్నెస్ గురించి చెప్తున్నారు. మీరేం చేశారు అక్కడ? నేనేం చేయలేదు. ఏ సిచ్యువేషన్లోనా చాలా కామ్గా. అదే ఆ సిచ్యువేషన్ ఏంటి? నిన్న చాలా లేట్ వచ్చాను ఎయిర్పోర్ట్కి. అది చెప్పు. సార్ వాళ్ళే, సార్ చెప్పారు బండి పంపిస్తా, టైంలో పంపిలేదు, లేట్ వచ్చాను. కానీ లాస్ట్ పర్సన్ నేనే ఆ ఫ్లైట్లో. సార్ బయట ఉన్నారు, గేట్ ఆల్మోస్ట్ క్లోజ్, కానీ ఒక్కసారి కూడా నన్ను కాల్ చేయలేదు. నేను వచ్చాను సార్, కాల్ ఎందుకు చేయలేదు? నేను మీ సైడ్ ఉంటే సార్ సార్ కమ్ సార్ గేట్ క్లోజ్ అవుతుంది అని ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఆ కామ్నెస్ కావాలి. అది బికాజ్ అక్కడ నెట్వర్క్ లేదు అందుకని నేను కాల్ చేయలేదు. అది దట్స్ ద రీజన్. అంతే కదా నవీన్ గారు? అంతే. యా, దట్ వాస్ ద యాక్చువల్ రీజన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈ సినిమా June 19th రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్.